నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పేదవాళ్లకు అండగా ఉండాలనే సంకల్పంతో 1983లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీడీపీ పార్టీని స్థాపించాడని, నాటి నుండి నేటి వరకు ఎన్నో ఒడిదుడుకులను టీడీపీ పార్టీ ఎదుర్కొందని తెలిపారు. ఈ 43వ ఆవిర్భావ దినోత్సవంలో సభ్యుడిగా ఉండడం నా అదృష్టమని తెలిపారు. అనంతరం మాజీ డీఆర్డీఏ చైర్మన్, రాష్ట ప్రభుత్వ సలహాదారు గండ్ర సతీష్ రెడ్డి స్వగ్రామం మహిమలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తో కలిసి సందర్శించారు. మహిమలూరు పంచాయతీలోని కోటపాడుకు 74 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ కు వార్డు కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు గాను 53 కోట్ల నిధులతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వార్డు కౌన్సిలర్లు బడ్జెట్ ను ఆమోదించారు. తర్వాత మళ్ళీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే అన్నట్టు ఆత్మకూరు అలాగే నిలిచిపోయారు. విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు. దీన్ని గుర్తించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని చేద్దాం, అమరావతి దేవతలకు రాజధాని, అటువంటి రాజధానిని మనం సృష్టిద్దామని చెప్పి ఆయన అమరావతి రాజధానిని ఎంపిక చేసుకోవడం జరిగింది. రాబోయే మాసంలో ఈ దేశ ప్రధాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన భూమి పూజ చేయడానికి చంద్రబాబు చేయడం జరుగుతుంది. పార్టీ అన్ని విధాలుగా అన్ని సందర్భాల్లో విజయలక్ష్మి వైపు దూసుకుపోతుంది. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఆయన కన్న కళలు నిజం చేయడానికి ఇవాళ ఆత్మకూరులో ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యుల నుంచి జీవిత సభ్యుల వరకు అందరూ జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు.